అసెంబ్లీలో కేటీఆర్కు కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎంపీగా, కేంద్ర మంత్రిగా కేసీఆర్కు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చిందన్నారు. పోతిరెడ్డిపాడు గురించి పీజేఆర్ ఒక్కరే పోరాటం చేశారని వెల్లడించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరూ కొట్లాడలేదు. 5 ఏళ్ల సమయం ఉందని వివరించారు. ఏమేం జరిగిందో అన్ని లెక్కలతో సహా వివరిస్తాం. 9 ఏళ్ల పాలనపై ఎక్స్రే తీసినట్టు అన్నీ బయట పెడతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోతిరెడ్డిపాడును ఆపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించలేదని అనడం సరికాదన్నారు. పోతిరెడ్డిపాడు గురించే రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో 14 నెలలకే రాజీనామా చేశామన్నారు. గత రికార్డులు బయటకు తీయండి, వాస్తవాలు తెలుస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీ చేసి కేవలం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి మాట్లాడాలని కేటీఆర్కు హితవు పలికారు. తెలంగాణలో గత ప్రభుత్వ కార్యకలాపాలపై మాట్లాడేందుకు ఏమీ కనిపించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పైన పటారం లోన లొటారం తరహాలో గత ప్రభుత్వం పాలించిందని, ఊపర్ షేర్వాని అందర్ పరేషాని తీరులో పాలన జరిపిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా వాస్తవాలను మాట్లాడాలని, అంతేగాని మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారని చెబితే కుదరదంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అయోధ్య రామమందిర అక్షింతలు ఖమ్మం చేరుకున్నాయి. పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించిన హిందూ సంఘాలు కాషాయ వస్త్రాలు, ధ్వజాలు ధరించి కోలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన శోభాయాత్ర కాల్వొట్టు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర జలాంజనేయ స్వామి దేవాలయం వరకు సాగుతుంది. పుర్రెకో గుణం, జిమ్మకో రుచి అన్నట్టు ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో రకం. పంటకు దిష్టి తగలకుండా బీఆర్ఎస్ పార్టీ నేతల కటౌట్ పంట చేనులో ఏర్పాటు చేశారు ఓ యువ రైతు. ఆయన్ను చూసి మరో రైతు బికినీలో ఉన్న హీరోయిన్ ఫోటో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విచిత్ర సన్నివేశం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది తండా వద్ద వెలుగు చూసింది. పంట చేనులో సాధారణంగా దిష్టి బొమ్మలు పెడుతుంటారు. ఒక్కొక్కసారి వీటిని ఏర్పాటు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. కోతులు, పక్షులు పంట చేలను నాశనం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించారు. అదే హీరోయిన్ ఫొటోస్తో పాటు కొందరు నేతల కటౌట్ను పంట చేనులో ఏర్పాటు చేశారు. వాటిని చూసేందుకు అక్కడ కేవలం మనుషులే వస్తున్నారు. దీంతో కోతులు దూరంగా పారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.